కొన్నేళ్ల కిందట ఒక మహిళ తలపెట్టిన భయంకరమైన తపస్సుకు మెచ్చిన భగవంతుడు ప్రత్యక్షమై ఏ వరం కావాలో కోరుకోమన్నాడు. స్వామి, నేను లేకుండా నా భర్త గడప దాటకూడదు. ఇంటా బయట నేను ఆయనతోనే ఉండాలి. నాకంటే ఆయనకేది ముఖ్యం కాకూడదు. నిద్రపోయేటప్పుడు, నిద్ర లేచేటప్పుడు నన్నే చూడాలి. నాకు చిన్న దెబ్బ తగిలినా తలడిల్లిపోవాలి. నన్ను కంటికి రెప్పలా చూసుకోవాలి. అలాంటి వరం ఇవ్వండి స్వామి అని కోరింది. ఆమె కోరిక విన్న భగవంతుడు వెంటనే నువ్వు సెల్ ఫోనుగా మారిపోదు అని వరం ఇచ్చాడు. దొంగ: ఏమైంది? మీకు కూడా వాంతులు అవుతున్నాయా? చలపతి: అవునయ్యా, నీకెలా తెలుసు? నిన్నెక్కడో చూసినట్టుంది. దొంగ: 3 రోజుల క్రితం మీ ఇంట్లో దొంగతనానికి వస్తే మీరు పోలీసులకు పట్టించారు కదా. చలపతి: అవునవును. ఏమైంది? ఆసుపత్రిలో చేరావు. దొంగ: మీ ఇంట్లో కాస్త బిర్యానీ కనిపిస్తే తిన్నాను. దాని ఫలితం ఇది. చలపతి మనసులో: నువ్వు ఒక్క పూట తినే ఇలా అయ్యావు. నేను రోజు అదే తింటున్నాను. భరత్: ఏరా పవన్, నిన్న రాత్రి పార్టీలో తాగి ఇంటికి వెళ్ళినా మీ ఆవిడ ఏమీ అనలేదా? పవన్: ఆమె నోటికి తాళం వేసే ప్లాన్ వేసాలే. భరత్: ఏంట్రా ప్లాను? పవన్: ఏముంది, డోర్ తీసిన వెంటనే ఇదిగో బంగారం, నేను తాగి అర్ధరాత్రి ఇంటికి వచ్చాను అని నన్ను తిట్టినా కొట్టినా సరే, ఇవాళ నువ్వు మాత్రం చందమామ కంటే అందంగా ఉన్నావు అన్నాను. అంతే. తిట్లు మర్చిపోయి కిచెన్లోకి వెళ్ళి ఆమ్లెట్ వేసుకొచ్చింది.